హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. ఈ 2026 సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 15 ఆదివారం వచ్చిందండి. ఈ మహాశివరాత్రి మహాత్మ వృత్తాంతం శివపురాణములోని విద్యేశ్వర సంహితంలో అయితే చెప్పబడింది. గంగా యమున సంగమ స్థానాలైన ప్రయాగులో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్షణ మహర్షి అని పేరుగాంచిన సూత మహర్షి అయితే అక్కడికి వస్తాడు. అలా వచ్చిన సూత మహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతమును చెప్పమనగా అతను తన గురువైన వేదవ్యాసుడు తనకు చెప్పిన గాథని వివరించడం అనేది ప్రారంభిస్తాడు. ఒకసారి పరాశర కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరమున ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమానంలో సనత్ కుమారుడు వెళుతూ ఉంటాడు. దానిని గమనించిన వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారునికి నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథనైతే తెలుపమంటాడు. అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పగా వ్యాసుడు సూతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయాగములో ఋషులకు చెప్తాడు. సనత్కుమారుడు నందికేశ్వరుడికి శివుని సాకారమైన మూర్తిగా నిరాకారుడైన లింగంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పమంటాడు. దానికి సమాధానంగా నందికేశ్వరుడు ఈ వృత్తాంతాన్ని అయితే చెబుతాడు. ఒకప్పుడు ప్రళయకాలం సంప్రాప్తము కాగా మహాత్ములకు బ్రహ్మ విష్ణువులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగారు. ఆ సమయంలో మహాదేవుడు లింగరూపంగా ఆవిర్భవించాడు. దాని వివరాలైతే ఇలా ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మ అనుకోకుండా వైకుంఠానికి వెళ్ళి శేషశయ్యపై నిద్రిస్తున్న విష్ణువును చూసి, నీవు ఎవరువు? నన్ను చూసి గర్వముతో శయ్యపై పడుకున్నావులే, నీ ప్రభువుని వచ్చి ఉన్నాను, నన్ను చూడు. ఆరాధనీయుడైన గురువు వచ్చినప్పుడు గర్వించిన మూఢుడికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న విష్ణువు బ్రహ్మను ఆహ్వానించి ఆసనమిచ్చి, నీ చూపులు ప్రసన్నంగా లేవేమి అంటాడు. దానికి సమాధానముగా బ్రహ్మ, నేను కాలముతో సమానమైన వేగంతో వచ్చాను, నేను పితామహుడును, జగత్తును, నిన్ను కూడా రక్షించేవాడును అంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మతో, జగత్తు నాలో ఉంది, నీవు చోరుని వలె ఉన్నావు, నీవే నా నాభిలోని పద్మం నుంచి జన్మించినావు, కావున నీవు నా పుత్రుడువు, నీవు వ్యర్థంగా మాట్లాడుతున్నావు అంటాడు. ఈ విధంగా బ్రహ్మ విష్ణువు ఒకరితోనొకరు సంవాదంలోనికి దిగి చివరికి యుద్ధ సన్నద్ధులవుతారు. బ్రహ్మ హంసవాహనం పైన, విష్ణువు గరుడు వాహనం పైన ఉండి యుద్ధాన్నైతే ఆరంభించారు. ఈ విధంగా వారివదు యుద్ధం చేస్తూ ఉండగా దేవతలు వారి వారి విమానాలు అధిరోహించి వీక్షిస్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం అత్యంత ఉత్కంఠతో జరుగుతూ ఉంటేవారు ఒకరి వక్షస్థలంపై మరొకరు అగ్నిహోత్ర సమానమైన బాణాలు సంధించు కొనసాగారు. ఇలా సమరం జరుగుతుండగా విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీదకి ఒకరు సంధించుకుంటూ ఉంటారు. ఆ అస్త్రాలను వారు సంధించిన వెంటనే సమస్త దేవతలకు భీతి కలుగుతుంది. ఏమీ చెయ్యలేక దేవతలందరూ శివునికి నివాసమైన కైలాసానికి బయలుదేరుతారు. ప్రమదగణాలకు నాయకుడైన శివుని నివాస స్థలమైన కైలాసములో మణులు పొదగబడిన సభా మధ్యలో ఉమాసహితుడై తేజస్సుతో విరాజిల్లుతున్న మహాదేవునికి పరిచారికులు శ్రద్ధతో వింజామరాలు బీచుచూ ఉంటారు. ఈ విధముగా ఉన్న ఈశ్వరునికి దేవతలు ఆనంద బాష్పాలతో ప్రణమిల్లుతారు. అప్పుడు ప్రమదగణాల చేత శివుడు దేవతలను దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తాడు. అన్ని విషయాలు ఎరిగిన శివుడు దేవతలతో, బ్రహ్మ విష్ణువుల యుద్ధము నాకు ముందుగానే తెలియను, మీరు కలవరముగాంచిన నాకు మరల చెప్పినట్లయింది అంటాడు. బ్రహ్మ విష్ణువులకు ప్రభువైన శివుడు సభలో ఉన్న 100 ప్రమదగణాలను యుద్ధానికి బయలుదేరమని చెప్పి తాను అనేక వాద్యములతో అలంకారములతో కూడిన వాహనంపై రంగురంగుల ధ్వజముతో వింజామరతో పుష్పవర్షముతో సంగీతము నాట్యమాడే గుంపులతో వాద్య సమూహముతో పార్వతీదేవితో బయలుదేరుతాడు. యుద్ధానికి వెళ్ళిన వెంటనే వాద్యాల ఘోషణాపి రహస్యంగా యుద్ధాన్ని తిలకిస్తాడు. మహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రము విద్వాంసాన్ని సృష్టించబోయే సమయంలో
శివుడు అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలను తనలోనే ఐక్యం చేసుకుంటాడు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభం యొక్క ఆది అంతం కనుగొనడం కోసం వారి వారి వాహనాలతో బయలుదేరుతారు. విష్ణువు అంతం కనుగొనుటకు వరాహ రూపుడై, బ్రహ్మ ఆది తెలుసుకున్నట్టుకు హంసరూపుడై బయలుదేరుతారు. ఎంత పోయినను అంతమ తెలియకపోవడం వల్ల విష్ణుమూర్తి వెనక్కి తిరిగి బయలుదేరిన భాగానికి వస్తాడు. బ్రహ్మకు పైకి వెళ్ళే సమయంలో మార్గమధ్యములో కామధేనువు, కిందకు దిగుతుంటే ఒక మొగలి పువ్వు కింద పడుతూ ఉంటే కనిపించాయి. ఆ రెంటిని చూసి బ్రహ్మ, నేను ఆది చూశాను అని అసత్యం చెప్పండి. ఆపత్కాలమందు అసత్యం చెప్పడం అనేది ధర్మసమ్మతమే అని చెప్పి కామధేనువుతోనూ మొగలి పువ్వుతోనూ ఒడంబడిక చేసుకుంటాడు. వాటితో ఒడంబడిక చేసుకున్న తరువాత బ్రహ్మ తిరిగి స్వస్థానానికి వచ్చి అక్కడ ఉన్న విష్ణువుని చూసి తాను ఆదిని చూశానని, దానికి సాక్ష్యం కామధేనువు మొగలి పువ్వు అని చెప్తాడు. అప్పుడు విష్ణువు ఆ మాటను నమ్మి బ్రహ్మకు షోడశోపచారాలతో పూజ చేస్తాడు. కానీ శివుడు ఆ రెండింటినీ వివరము అడగగా బ్రహ్మ స్తంభం ఆదిని చూడడం నిజమేనని మొగలి పువ్వు చెబుతుంది. కామధేనువు మాత్రం నిజమేనని తల ఊపి నిజం కాదని తోకను అడ్డంగా ఊపింది. జరిగిన మోసాన్ని తెలుసుకున్న శివుడు కోపోద్రిక్తుడైనాడు. మోసము చేసిన బ్రహ్మను శిక్షించడం కోసం శివుడు అగ్నిలింగ స్వరూపం నుంచి సాకారమైన శివుడిగా ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణువు బ్రహ్మసాకారుడైన శివునికి నమస్కరిస్తాడు. శివుడు విష్ణువు సత్యవాక్యానికి సంతసించి ఇక నుంచి తనతో సమానమైన పూజా కైంకర్యాలు విష్ణువు అందుకుంటాడని, విష్ణువుకి ప్రత్యేకంగా క్షేత్రాలు ఉంటాయని ఆశీర్వదిస్తాడు. ఇక శివుడు బ్రహ్మ గర్వము అణచడానికి తన కనుబొమ్మల నుంచి భైరవుడిని సృష్టించి పదునైన కత్తితో ఈ బ్రహ్మను శిక్షించుము అని చెప్తాడు. ఆ భైరవుడు వెళ్ళి బ్రహ్మ పంచముఖాలలో ఏ ముఖమైతే అసత్యం చెప్పిందో ఆ ముఖాన్ని పదునైన కత్తితో నరికి వేస్తాడు. అప్పుడు మహావిష్ణువు శివుడి వద్దకు వెళ్ళి, పూర్వము ఈశ్వర చిహ్నంగా బ్రహ్మకు 5 ముఖాలు ఇచ్చి ఉంటివి. ఈ మొదటి దైవమగు బ్రహ్మను ఇప్పుడు క్షమించుము అన్నాడు. ఆ మాటలు విన్న శివుడు సరే అని ఉద్దేశించి గొప్ప వరమునైతే ప్రసాదించెను. బ్రహ్మను క్షమించి, ఓ బ్రహ్మ, నీకు గొప్పదైన దుర్లభమైన వరమును ఇస్తున్నాను. అగ్నిశ్రోష్టము, దశ మొదలగు యజ్ఞములలో నీది గురుస్థానము. ఎవరేని చేసిన యజ్ఞములలో అన్ని అంగములు ఉన్నా, అన్నింటినీ సరిగా నిర్వర్తించిన, యజ్ఞ నిర్వహణము చేసిన, బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన, నీవు లేని యజ్ఞము వ్యర్థము అగును అని వరమిచ్చను. ఆ తరువాత మొగలి పువ్వు అంటే కేతకీ పుష్పము చూసి, అసత్యం పలికిన నీతో పూజలు ఉండకుండా ఉండుగాక అని అనగానే దేవతలందరూ కేతకీ పుష్పాన్ని దూరంగా ఉంచారు. దీనితో కలత చెందిన కేతకీ పుష్పం, పరమేశ్వరుడైన నిన్ను చూసిన తర్వాత కూడా నాకు అసత్య దోషం ఉండునా అని మహాదేవుని స్తుతించింది. దీంతో ప్రీతి చెందిన శివుడు, అసత్యము చెప్పిన నిన్ను ధరించడం జరగదు, కానీ కేతకీ పుష్పాన్ని నా భక్తులు ధరిస్తారు. అదేవిధంగా కేతకీ పుష్పము ఛత్ర రూపములో నాపై ఉంటుందని చెబుతాడు. అలాగే అసత్యాన్ని చెప్పిన కామధేనువును కూడా శివుడు శిక్షించదలిచాడు. అసత్యమాడినందుకు పూజలు ఉండవని శివుడు కామధేనువునకు శాపమిచ్చాడు. తోకతో నిజం చెప్పాను కనుక క్షమించమని కామధేనువు శివుని ప్రాధేయపడింది. బోలాశంకరుడు కోపమును దిగవంగి, మొగముతో అసత్యమాడితివి కనుక నీ మొహము అనేది పూజనీయము కాదు, కానీ సత్యమాడిన నీ పృష్ఠభాగము పునీతమై పూజలు అందుకొనును అని శివుడు వాక్యమిచ్చెను. అప్పుడు నుంచి గోముఖము పూజార్హము, కానీ గోమూత్రము, గోమయము, గోక్షీరములు పునీతములైనవి, పూజా పురస్కారములతో వాడుచున్నవి. ఇవ్వండి శివుని గురించి కొన్ని విషయాలు. నెక్స్ట్ మనము మహాశివరాత్రి వ్రత గురించి మాట్లాడుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.